హాయ్ అందరికీ, గుడ్ ఈవినింగ్. నేను ఆవు జున్ను చేశానండి. నాటు ఆవు పాల కోసం వెతికి ఎక్కడో దొరికినాయి ఒక దగ్గర. ఆవు పాలు తీసుకొచ్చి దాన్ని ఫ్రీజ్ చేశాను అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా తీసి వండుకోవడం మొదలుపెట్టి. ఇంతకుముందు ఒకసారి చేశాను జున్ను, అది కొంచెం మెత్తని జున్ను అనమాట. ఇది కొంచెం గట్టిగా చేశాను. ఇది మా పిల్లలు వచ్చారు హాలిడేస్కి, వెకేషన్కి. కొంచెం గట్టిగా జున్ను ఇష్టపడతారనమాట. నాకైతే మెత్తగా కావాలి, అందుకని కొంచెం పాలు ఎక్కువ పోస్తా. దీనికి కావాల్సింది ఏంటంటే యాలకులు, మిరియాలు. ఈ యాలకులు మిరియాలు గ్రైండర్లో వేసేయాలి. అది చూడండి, పాలు ఎంత చిక్కగా ఉన్నాయి. నాటావు పాలు ఇవి. ఒక గ్లాస్ వేసాను. దీనికి ఒక 3 గ్లాసులు కాసిన పాలు పోసాను అనమాట. వేడిగా ఉన్నాయి పాలు. అదే ఇంకొంచెం మెత్తగా కావాలి అంటే జున్ను, లూజ్గా అట్లా కావాలి అంటే ఇంకో గ్లాస్ పాలు పోసుకుంటాం. ఇందులో నీళ్ళు వేస్తే మళ్ళీ డైల్యూట్ అయిపోద్ది, బాగోద్ది టేస్ట్. 3 గ్లాసులు పోసాను. 3 గ్లాసులు పోసి దీంట్లో ఇంకా ఏమేం కలపాలి. ఇప్పుడు యాలకులు మిరియాలు చూపించాను కదా, అవి కొంచెం పంచదార వేసి మిక్సీలో గ్రైండ్ చేశాను అనమాట. షుగర్ వేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం మెత్తగా గ్రైండ్ అవుతాయి అన్నీ కూడా. అందుకని ఆ పౌడర్ ఎంత కావాలో అంతా వేసేసుకున్నాను. అంటే నేను తీసిన యాలకులను మిరియాలు మొత్తం కొద్దిగా ఒక 2 స్పూన్లు పంచదార కలిపి వేసేసాను. మొత్తం వేసేసాను దాంట్లో. బాగా కలుపుకోవాలండి. జున్ను పాత రోజుల్లో మా ఏజ్ గ్రూప్ వాళ్ళందరికీ జున్ను వండుకోవడం తెలుసు, కానీ ఇప్పుడు వచ్చే పిల్లలకే జున్ను వండుకోవడం అది తెలీదు. ఏవో ప్యాకెట్లు అవి వస్తున్నాయి, జున్ను పొడి అనేసి, జున్ను పౌడర్ అనేసి వస్తుందన్నమాట. జున్ను పౌడర్. ఆ జున్ను పౌడర్ వల్ల, ఆ జున్ను పౌడర్ అంటే అసలు అందులో ఏం కాదండి. అందులో ఈ జున్ను పౌడర్లో నాకు తెలిసి కార్న్ ఫ్లోర్ ఎక్కువ కలుపుతాడు. మిగతా ఇంకేమన్నా కలుపుతారేమో తెలియదు, కానీ కార్న్ ఫ్లోర్ కలిపితే మాత్రం పాలు జున్నులాగే గట్టిగా అవుతాయి అన్నమాట. దీంట్లోకి ఆర్గానిక్ బెల్లం వాడతాను నేను. ఆర్గానిక్ బెల్లం వల్ల ఏమవుతుందంటే, అంటే కెమికల్స్ కలపని బెల్లం. ఇది నాటావు పాలు కాబట్టి చాలా ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. ఈ నాటావు పాలు జున్ను సంవత్సరానికి ఒక్కసారైనా తినాలి అంటారు. అరచేతిలో వేసుకుని కొద్దిగా అన్న తినాలి అంటారు అనమాట. అందుకని దీంట్లో మళ్ళీ కెమికల్ మిశ్రమాలు అవి ఏమీ లేకోకుండా అంత ఒరిజినల్గా ఉండేలాగా చూసుకున్నాను అనమాట. అందుకని ఆర్గానిక్ బెల్లం కొంచెం ఖరీదైనా కానీ అదే కొంటుంటాను నేను. ఆర్గానిక్ బెల్లం వేసేసి అందులో కొంచెం ఇష్టపడితే కొద్దిగా షుగర్ వేసుకోవచ్చు, లేదంటే మొత్తం బెల్లం వేసుకోవాలి. నేను ఇప్పుడు యాలకుల్లో వేసాను కదా షుగరు, ఇంకా అదే షుగర్ అనమాట. దీనికి కొంచెం తీపి తక్కువగానే వేస్తుంటాను. తీపి, పంచదార, అది ఉప్పు అలాంటివన్నీ కూడా కొంచెం తగ్గించేసుకుంటేనే మంచిది. ఇది కరెక్ట్గా సరిపోయిందండి తీపి నాకు. ఇది కనుక ఇంకా పల్చగా మెత్తగా కావాలి అంటే కనుక ఇంకొక గ్లాసు మామూలు పాలు, పైన పాలు పోసుకోవచ్చు. లేదంటే గట్టిగా కావాలి అనుకున్నాను కాబట్టి ఇంక 3 గ్లాసులు పోసి ఊరుకున్నాను. ఫస్ట్ తీసిన జున్ను పాలు అనమాట ఇవి. రెండో పూట పాలు అయితే 1-2 వేస్తాం, ఇంకంతే లెక్క. కుక్కర్ పెట్టి అడుగుని నీళ్లు పోసేసి ఆ గిన్నెకి కొంచెం ఎత్తుగా ఉండడం కోసమని ఒక గిన్నె ప్లేట్ బోర్లించానమాట. బోర్లించి పైన కుక్కర్ సెట్ చేశాను. సెట్ చేసి ఇగో కుక్కర్ పెట్టేస్తున్నానండి. దీనికి విజిల్ ఉంది కదా, విజిల్ తీసేస్తున్నాను. విజిల్ తీసేయాలన్నమాట. తీయకపోతే అదిగోండి, విజిల్ తీసేసి ఉట్టిగా ఆవిరి మీదే ఉడకాలి జున్ను. ఒక 15 నిమిషాలు, 20 నిమిషాలు. అది అయ్యిందా లేదా మనకి ఎలా తెలుస్తుందంటే, అది ఓపెన్ చేసి, మూత ఓపెన్ చేసి మనం ఏదైనా ఒక స్పూన్ కానీ ఒక గరిటె కానీ ఆ జున్నులో గుచ్చాలన్నమాట. గుచ్చితే ఆ స్పూన్కి అంటుకోకుండా ఉంటే కనుక, చూడండి నేను ఇప్పుడు చేస్తున్నాను. ఒక గరిటె తీసుకొచ్చి అదిగోండి అట్లా అంటుకోకుండా ఉంటే కనుక జున్ను ఉడికిపోయినట్టు.
లేదు పాలు అంటుకున్నాయి అనుకోండి, జున్ను ఉడకలేదన్నట్లు అనమాట. ఒక 15 నిమిషాలు 20 నిమిషాల్లో ఉడికిపోద్ది చక్కగా, ఆవిరి మీదే ఇడ్లీ వేసుకున్నట్టు అనమాట. అదిగో చూడండి గట్టి జున్ను. ఈ జున్ను ఒక్కసారైనా సంవత్సరంలో తినాలటండి, ఆరోగ్యానికి చాలా మంచిదట. ఈ జున్ను గురించి పాలు గురించి చెప్పాలంటే నాకు ఈ వీడియో సరిపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇది నా జున్ను వీడియో. నచ్చితే లైక్ చేయండి ప్లీజ్.